నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో SSMB 29 గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇటువంటి స్కిప్ అయితే చేయకుండా మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక SSMB 29 రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్లో ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్స్ ఫిలిం అయితే వస్తుంది కదా. సో ఈ సినిమా నుంచి మనకి ఒడిశాలో షూటింగ్ అయితే జరుగుతుంది. అక్కడ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ సెకండ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. అయితే అక్కడ షూటింగ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఉన్న వ్యక్తులతో కానీ, అక్కడ ఉన్న ఊర్లో జీవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఊరు వాసులు ఉంటారు కదా, వాళ్ళతో అయితే షూటింగ్ కూడా కొంచెం సహకరించారు. దాంతోపాటు సెట్స్ అది వేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా సెట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాంతోపాటు ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంతోపాటు కొంచెం చుట్టుపక్కల ఏదైనా ఫుడ్ సోర్సెస్ కానీ, అంటే ఎవరైతే వెళ్తున్నారో అక్కడ ఫుడ్ కానీ, లేదంటే నివసించడానికి ఉండటానికి కొంచెం స్పేస్ అయితే ఇస్తారు కదా, కొంచెం గౌరవ మర్యాదలు అని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఊరు వాసులు దానికి తగ్గట్టుగానే వాళ్ళు సెలబ్రిటీస్ అయితే వీళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ఒక రాజమౌళి గారు అయితే ఒక లెటర్ కూడా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఒడిశాలో కోరాపుట్ అనే ఏరియాలో అనమాట, ఆ ఊరిలో షూటింగ్ అయితే చేశానమాట. ఆ ఊరు ప్రజలకి ఒక లెటర్ అయితే రాసి ఇచ్చానమాట. సో మంచి గెస్చర్ అనమాట అది ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మహేష్ బాబు గారు ఏదైతే గుంటూరు కారంతో ఆగిపోయారు, గుంటూరు కారంతో చేసేసి ఇంకా తర్వాత మనకి ఏ సినిమా కూడా రాలేదు. ఆల్మోస్ట్ 1 year అయినా కానీ. సో ఆయన కూడా ఎంతో డెడికేటెడ్గా రాజమౌళి గారిని నమ్మి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా సరే ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి ఆయన డెడికేటెడ్గా చేశారు. దాంతోపాటు రాజమౌళి గారు కూడా బాహుబలి కానీ, RRR కానీ ఎంతో టైం తీసుకున్నా కానీ మహేష్ బాబు గారితో కూడా ఎంతో కొంత తొందరగానే చేయాలని చెప్పేసి అనుకున్నారేమో తెలియదు. కానీ మనకి ప్రెస్ మీట్ కానీ, లేదంటే ఫస్ట్ లుక్ కానీ, లేదంటే మోషన్ పోస్టర్ కానీ, లేదంటే గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ ఏ విధంగా లేకుండా షూటింగ్ వరుస పెట్టి చేసేసుకొని ఏ విధంగా ప్లాన్ చేస్తానో మనకైతే రాజమౌళి గారు తెలియదు. కానీ రాజమౌళి గారు మొత్తం పక్కా ప్లాన్తోనే, పక్కా ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీతోనే ఆయన అయితే మనకి ఆడియన్స్ని షాక్ చేసే విధంగానే వస్తానని మనస్ఫూర్తిగా అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియన్ సినిమా ఎదురు చూస్తుంది. రాజమౌళి గారు ఏ సినిమా తీస్తున్నారు విత్ మహేష్ బాబు గారితో ఎటువంటి సినిమా చేస్తున్నారు అనేది, ఏ విధంగా విజువలైజేషన్ ఉంటుంది, ఆయన రాజమౌళి గారి విజన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాజమౌళి గారు చేసిన సినిమా మహేష్ బాబు గారితో ఏదైతే చేస్తున్నారో SSMB 29 టైటిల్ నుంచి లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు, రిలీజ్ వరకు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, సినిమా విపరీతంగా ఆడాలి. మనస్ఫూర్తిగా కలెక్షన్స్ కొల్లగొట్టాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడతాం కాదు, హిందీ బెల్ట్లో కూడా ఒక రికార్డ్ని అయితే తీసుకురావాలి. రాజమౌళి గారి సినిమా ఏదైతే తీస్తున్నారు ఇప్పుడు SSMB 29 మహేష్ బాబు గారితో. ఎందుకంటే మన ఇండియన్ సినిమా మామూలుగా ఉండదు. రాజమౌళి గారు ఏదైతే కొత్త జానర్ తీసుకున్నారో, అంటే ఆల్రెడీ జానర్స్ వచ్చినాయి, ఈ జానర్లో చాలా సినిమాలు వచ్చినాయి. కానీ మహేష్ బాబు గారితో ఏదైతే కొంచెం కొత్తగా ఏదైతే విజువలైజేషన్ కానీ, లేదంటే VFX కానీ, లేదంటే ఆయన స్టోరీ కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్గా అయితే ఉంటుందని మనందరికీ తెలుసు. సో దాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా డిజైన్ చేసుకున్నా మనకి ఇంకా తెలియదు. కానీ సో ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది. దాంతోపాటు ఒక చిన్న విషయం అండి, ఏం ఇబ్బంది పెట్టేది ఏం కాదు. ఒక వీడియో ఒడిశాలో ఏదైతే కోరాపుట్లో లీక్ అయింది కదా, ఒక వీడియో మహేష్ బాబు గారు పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక వీడియో అయితే లీక్ అయింది. అలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే రిలీజ్ చేయడం వల్ల మూవీ పట్ల యాంటిసిపేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మహేష్ బాబు గారు కానీ, రాజమౌళి గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే అలాంటి తప్పులు అయితే చేయకండి. ఎందుకంటే ఆడియన్స్లో కూడా ఎస్పెషల్గా మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కోర్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తగ్గుతారనమాట, డిప్రెస్ అవుతారు. ఏదన్నా ఫుటేజ్ లీక్ అయితే వాళ్ళు డిప్రెస్ అవుతారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో యాంటిసిపేటెడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా రాజమౌళి గారి నుంచి మంచి ప్రోడక్ట్ రావాలి, మహేష్ బాబు గారు ఏదైతే సినిమా చేస్తున్నారో ఆయన దగ్గర నుంచి మంచి సినిమా రావాలి అని వాళ్ళ ఆడియన్స్ కానీ, వాళ్ళ ఫ్యాన్స్ కానీ కోరుకుంటారు. అదేవిధంగా జనరల్ ఆడియన్స్ కూడా అదే కోరుకుంటారు, మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి లీక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే సినిమా పట్ల కొంచెం
తగ్గుద్ది, ఇంట్రెస్ట్ అనేది తగ్గుద్ది. ఆ పైగా ఆ సీన్ అనేది మళ్ళీ సినిమాలో పెడితే ఏమవుతుందంటే సినిమాకి పెద్ద ఇంట్రెస్ట్ రాదన్నమాట. ఈ సీన్ అలా చూసాం కదా అన్నంత లెవెల్లో ఉంటుంది. సో అటువంటి చేయకండి, దానివల్ల మనకు వచ్చే నష్టం అనేది చాలా అంటే చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో సినిమా అయిపోయేదాకా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక మంచి సినిమా మనకు వస్తుంది. దాంతోపాటు హిందీ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ విపరీతంగా కలెక్షన్స్ అయితే కొల్లగొడుతుంది. దాంతోపాటు ఈ సినిమా అనేది ఇండియాలోనే కాదు మిగతా కంట్రీస్లో కూడా రిలీజ్ అవబోతుంది. సో అది ఫర్దర్గా మనకి రాజమౌళి గారు ప్రెస్ మీట్లో తెలియజేస్తారు. సో ప్రెస్ మీట్ కూడా ప్రస్తుతం ఏం పెట్టలేదు కాబట్టి చూద్దాం. ఈ వరుస పెట్టి షూటింగ్ అంతా అయిపోయిందని పెడతారేమో మనకు తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే మహేష్ బాబు గారు, పృథ్వీరాజ్ గారు, ప్రియాంక చోప్రా గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా సినిమా పట్ల వర్క్ అయితే చేస్తున్నారు డెడికేటెడ్గా. మనం వాళ్ళ వర్క్ని నిజంగా అప్రిషియేట్ చేద్దాం. సో అంతకుమించి ఇంకేం లేదు. మీకు ఈ వీడియో నచ్చింటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.